చాలా సంతోషించదగ్గ విషయం. మనకు కూడా చెప్పాను. ముఖ్యంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు మనకు మోసం చేసి మన బయటికి వెళ్ళిపోయిండు. అందు గురించి ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అందరికీ మంచిగా ధైర్యం వచ్చింది, మంచిగా వీళ్ళకు స్వాతంత్రం వచ్చింది, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు వచ్చిందని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నాను. చాలామంది వక్తలు మొన్న మేము మాట్లాడినప్పుడు చాలామంది వక్తలు తెలియజేసారు. మేము కొంతమంది చెప్తుంటే మేమే ఇబ్బంది పడ్డాం. మేమేమో అటువంటి దానికి నేను లెక్క పెట్టడం కాదు. బాలరాజు కానీ ఎవరు కానీ మర్యాదగా ఉంటేనే గౌరవిస్తాం, లేకపోతే గౌరవించడం కాదు. వాళ్ళ మీటింగ్లో కూడా నేను బయటోళ్ళు కూడా కాదు. ఇంకోటి అంటే ఎమ్మెల్యేగా గౌరవిస్తేనే గౌరవిస్తాం. గౌరవం ఇవ్వలేదు అనుకోండి, నేను ఏ మీటింగ్లకు కూడా అప్పుడు కూడా అటెండ్ కాకపోయాను. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఈరోజు మనకు మంచి శుభదినం. మీరంతా ధైర్యంగా ఉండి ఈరోజు సమస్యలు అనేది ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. దాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి మన నాయకులందరూ మనకు సహకారంగా ఉండాలి. ఈరోజు మనం ఏదో స్పీచ్లు ఇచ్చి ఈరోజు పార్టీల అందరం మనం ఏదో మీటింగ్ పెట్టుకోవడం కాదు. దానికి ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ మనం వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికే మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి సభాముఖం కోరుతున్నా. ఇంకా ఎక్కువ జోలు చెప్తే బాగుండదు. వక్తలు చాలా మందిలో మాట్లాడేవాళ్ళు. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమం చూసిన ఉద్యాల గెలవయ్య గారికి స్వాగతం. అదేవిధంగా మైనార్టీ నాయకులు అన్న అమృతుని గారికి, రాజిరెడ్డి గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం తీసించి ఒంగూరు మండల్ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ నరేంద్రరావు మాట్లాడి కోరుతున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ మంత్రివర్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు లక్ష్మారెడ్డి గారు, జయపాలన్న గారు, ఈ కార్యక్రమానికి అచ్చంపేటకు నూతనంగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు మరి జనార్దన్ రెడ్డి అన్న గారు, ఆర్ఎస్పీ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నుండి వచ్చినటువంటి సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అచ్చంపేటకు స్వాతంత్రం వచ్చింది 3 రోజుల క్రితం. గడియలు బద్దలైనాయి, స్వేచ్ఛ వచ్చింది, గాలి వీడ్చుకుంటున్నది అచ్చంపేట తల్లి. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వచ్చారు. వారికి 2009లో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేని చేసింది, 2018 ఎమ్మెల్యేని చేసింది, 2023లో పోసి టికెట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, ప్రభుత్వం విప్పించింది. ఇంకేం కావాలి నీకు? 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు, పొందలు లేని మాటలు చెప్తున్నావు పత్రికలల్లా. అచ్చంపేటతోటి నీ పేగు బంధం తెగిపోయింది. అచ్చంపేట కుటుంబం, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా నిలబడతారు. ఈ గడ్డ మీద మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం వీళ్ళని పంపించింది, ఈ దూలను పంపించింది. ఎక్కడ కూడా కార్యకర్తలు ఆధైర్యపడకుండా గెలిచి చూపిస్తాం, బరిలో నిలబడతాం అని చెప్తుంది ఈ అచ్చంపేట. ఎప్పుడు చూసినా భయం, కార్యకర్తకు భయం, కలుద్దామంటే భయం, మాట్లాడదామంటే స్విచ్ ఆఫ్ చేయాలి, సెల్ ఫోన్లు తీసుకుంటారు, ఎక్కువ మాట్లాడితే కొడతారు, లేకపోతే తిడతారు. ఏంది ఇది కథ? నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒంగూరు మండల పార్టీ అధ్యక్షుని చేసిన. మొన్న గత పార్లమెంట్ ఎన్నికలలో మైనర్ ఓట్ల గురించి వేస్తున్నారని చెప్పి, దొంగ ఓట్లు వేస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడు యనుమల కృష్ణారెడ్డి గారు
ఒంగూరు మండలంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటారో అని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసి కొడుతుంటే నీకు ఫోన్ చేసి వచ్చిందా? మాజీ ఎమ్మెల్యే రాలే, ఫోన్ చేసి రారు, వాడేమో కొడతాడు, వాడి బెయిలిస్తాడో ఇయ్యడో తెలియదు, పార్టీ కార్యకర్తలకు మెసేజ్ లేదు, ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఆ రాత్రి బెయిల్ ఇచ్చింది. మీకు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తాడు. నాకు కాదు, ఇది అమరాబాద్లో అదే జరిగింది, లింగాలలో అదే జరిగింది, బల్మూరులో అదే జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుండి రెండు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలి మేము బాధలు? చెప్తే తిట్టే కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మీరు చేసిన ఏ అరాచకాలైనా, మీరు చేసిన ఎటువంటి కార్యక్రమాలకు కూడా కడుపులో పెట్టుకున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కన్న తల్లి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది, నిన్ను ప్రతినిధి చేసింది. కార్యకర్తలను జీతగాళ్ళలాగా చూడమని చెప్పలే పార్టీ. కార్యకర్తలకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడమన్నది, కార్యకర్తకు కడుపు నొప్పులు వస్తే చూడమన్నది. కానీ కార్యకర్తను చెప్పులు ఇచ్చి సెల్ ఫోన్ పని చేసుకొని రమ్మని చెప్పలేదు. ఇది కార్యకర్త లేని నాయకుడు ఉండడు, కార్యకర్త లేని ప్రజాప్రతినిధులు ఉండరు. ఆ మాత్రం తెలియకుండా చదువుకున్నాం అని చెప్పి ఏదో చెప్పి ఇవన్నీ చేసినాం. అందుకే మాకు స్వేచ్ఛ వచ్చింది. నీ ఎలక్షన్లలో పనిచేసినాం, నీకు మెజార్టీ రాలేదని కార్యకర్తల మీద కోప్పడితే ఎట్లా? 2018లో జిల్లాలో అందరికీ 50,000 80,000 వస్తే నీకు 9,000 వచ్చినాయి. 9,000 వచ్చినాయని చెప్పి కార్యకర్తల మీద ద్వేషం పెంచుకుంటే ఎట్లా? ప్రేమ పెంచుకోవాలి కదా, ప్రేమ పెంచుకోలేదు. ఇంకా మళ్ళా ఉల్టా ఆయన ఎలక్షన్లో పని చేయించుకున్నారు. ప్రతి కార్యకర్త సర్పంచ్ కావాలనుకుంటాడు, ఒక వార్డు మెంబర్ కావాలనుకుంటాడు, ఒక ఎంపీపీ కావాలనుకుంటాడు, ఒక జడ్పీటీసీ కావాలి. ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, గాలికేసిండు, మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టిపోయిండు, సముద్రంలో దొబ్బేసిండు. ఆయన వ్యాపారాల కొరకు, ఆర్థిక సొంత ప్రయోజనాల కొరకు ఆయన పోయిండు. మరి ఈ ఓట్లేసిన వాళ్ళకి ఎవరు కావాలి? వీళ్ళ పదవులు. మీరు బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, రేపు పొద్దున మాకే పోటీ అభ్యర్థులను పెడతారు. ఇద్దరు వద్దల ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఆయన గురించి తెలిసిపోయింది. ఇప్పుడైనా కొత్త నాయకత్వం మీరు అందరు ప్రోత్సహించి అందరినీ కాపాడుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మనము వచ్చిన మన విఐపీలను, వాళ్ళని అతిథులు మనమంతా కూడా గౌరవించుకోవాలి. వాళ్ళు చెప్పే మాట వినాలి. అయితే దయచేసి మీరు తక్కువ మాట్లాడండి, వాళ్ళకి సమయం ఇద్దాం. ఇప్పుడు అమరావతి మండల్ మాజీ ప్రెసిడెంట్ పార్టీ చెన్నకేశ్వర్ అన్న మనం విజ్ఞప్తి చేస్తున్నా. రాలేదమ్మా? ఓకే సార్. పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పునుంతల కట్ట గోపాలరెడ్డి గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. శివ మైక్ ఇచ్చేసే ఇక్కడ, మైక్ ఉంది. ఈ సభకు దయచేసి మీరు అంటే కూర్చొని వెనుక సీట్లు ప్లీజ్. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముందున్న వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు, మన అచ్చంపేటకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా, సంతోషంగా జరుగుతుంది. కార్యక్రమం దానికి కారణం ఈగోతో నేనే మనగాన్ని అనుకొని, నేనే పెద్దవాడిని అనుకొని పార్టీ ఇడిచిపెట్టిపోతే అందరూ నా వెంబడి వస్తారని తప్పుడు నిర్ణయంతో పార్టీ ఇడిచిపెట్టిపోయినటువంటి ఆయనకు వ్యతిరేకంగా కాదు. కాకపోతే మేమున్నాం, పార్టీకి అండగా ఉంటాం, తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకుంటాం. అదే విధంగా స్థానికంగా ఉండే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ గాని, ఎంపీ క్యాండిడేట్ గాని ఎవరినైనా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిపించుకుంటామనే దృఢ సంకల్పంతోనే ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. బాలరాజు గారు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడద్దు, ఒక 2 మాటలు మాట్లాడాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మార్కెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అమరాబాద్ మండలానికి చెందినటువంటి నాయకుడు, మన
టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు మేధావి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండ్రు, ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, దీనికి మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో రావాలి, తిరిగి ఉద్యమం ఉధృతం అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన అని నాకు చెప్పడం జరిగింది. ఆయనతో చెప్పిన నేను, తప్పకుండా నేను వచ్చేది టీఆర్ఎస్ పార్టీలోకి వస్తా, కొద్ది కాలం టైంతో వస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పల్కపల్లిలో ఒక ఫంక్షన్ లో బాలరాజు గారు మొదలు నాకు కలవడం జరిగింది. అక్కడే ఆయన ఏం మాట్లాడినంటే, సార్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేస్తే నేను అచ్చంపేట తాలూకాలో ఎమ్మెల్యేగా నిలబడతా, గెలుస్తా అని చెప్పడం జరిగింది. సరే ఇక్కడ మనం వచ్చిన ఒక ఫంక్షన్, ఇది సందర్భం కాదు, మళ్ళా తర్వాత మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు ఆయనను నేను ఒక్కటే అడిగిన, నీవు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు, నీవు ఇది వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేవు, మరి నీవు తిరిగి ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది. దానికి ఆయన ఏం చెప్పిండంటే, నేను జైపాల్ రెడ్డి నాకు టికెట్ ఇస్తాడు, కాంగ్రెస్కి వెళ్ళైనా చేస్తా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అయినా ఇస్తాడు, దానికి వెళ్ళైనా చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్ గానన్నా చేస్తా అని చెప్పడం జరిగింది. అయ్యా నీవు ఇండిపెండెంట్ గా చేస్తే డిపాజిట్ రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉడక మన తెలంగాణలో గెలవడం కాదు, డిపాజిట్ రావడమే కష్టము. ఇక మిగిలిన రెండే పార్టీలు కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా మెరుగుండొచ్చు, టీఆర్ఎస్ఏ సెకండ్ ప్లేస్ ఉండొచ్చు. ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ఏ అన్ని సీట్ల విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఏమన్నాడంటే, సార్ నేను టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా, మరి ఇప్పుడు ఏం చేయాలని అన్నాడు. అంటే నా ప్రయత్నం నేను చేస్తా, నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రావడానికి, నీవు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ద్వారానే పోటీ చేయాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఇక్కడున్న పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి, అదేవిధంగా ఆలా వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి, వాళ్ళిద్దరిని తీసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఒక గంటన్నర సేపు ఆయన ఇంట్లో ఉండి, ఆయన నన్ను అడిగిండు, అచ్చంపేట తాలూకా అయ్యింది ఇన్ఛార్జి నాసరయ్య ఎట్లా ఉంటాడని ఫస్ట్ అడిగింది. నాసరయ్య మంచి పిల్లాడు, కానీ ఈనాటి ఎన్నికల్లో ఆర్థికంగా డబ్బులు ఉడక అవసరం ఉంటాయి, మరి అది పార్టీ భరించేటట్టు ఉంటే తప్పకుండా మంచి పిల్లాడని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఆయన 2 గుర్రాల మీద సవారీ చేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది, ఇటు టీఆర్ఎస్ అనేది. ఆయన గురించి అడిగిండు, ఆయన గురించి అడిగితే విషయం ఉన్నట్టు చెప్పడం జరిగింది. తర్వాత ఈయన గురించి అడిగాడు, ఈయన గురించి అడిగితే మీకు తెలుసు, ఈయన మీ పార్టీలో పనిచేసిన ఆయన్నే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా మీకే తెలుసు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు ద్వారా లతీపూర్ లో మీటింగ్ పెట్టి, ఫస్ట్ ఉప్పునుతల మండలంలో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ కు హాజరై హరీష్ గారి నాయకత్వంలో కండువా కప్పుకోవడం జరిగింది. అయితే మరి తర్వాత నిరంజన్ రెడ్డి గారి ద్వారానే కేసీఆర్ గారి దగ్గరికి చేరడం జరిగింది బాలరాజ్ అనేది. మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఒక మాట చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ ఒక నాయకుడని విర్రవీగితే, ఆయన నేను పోతుండా అందరు నా ఇంటి వస్తారంటే మీరు ఎవరైనా పోతారా? మరి ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ ఇడిచిపెట్టి పోయి అందరిని రమ్మంటే ఎవరు ఉడకపోరు? మీరు ఏదైతే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చిండ్రో, ఇదే విధంగా ప్రతి గ్రామంలో పార్టీని పునర్నిర్మించుకొని ఎక్కువగా అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకొని వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా తప్పకుండా మన పార్టీని గెలిపించి తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమరావతి మండలం నుంచి రామచంద్రయ్య మాట్లాడుకుంటూ చేస్తూ తొందర. ఒక్క నిమిషం సమయం. సభకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న, లక్ష్మారెడ్డి అన్న,
శ్రీనివాస్ గౌడ్ అన్న మరియు ప్రవీణ్ సార్, లక్ష్మారెడ్డి సార్ గాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చంపేట నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన గౌరవ డైనమిక్ లీడర్ నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 2007 నుండి